మనము తాత్కాలికము, కొంతవరకు మాత్రమే. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, ఇంకా బాగా బతికితే 110 సంవత్సరాలు మనం బతుకుతాం. కానీ శాశ్వత జీవితం ఏమిటంటే మనము మరణించిన తర్వాత స్వర్గములో ఉండడం అనేది శాశ్వతమైనటువంటి జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఏమిటంటే మనము ఈ భూమి మీద నివసించినటువంటి కాలము తాత్కాలికమే. నేను మరణిస్తే దేవుని రాజ్యమైన అనబడినటువంటి పరలోక రాజ్యానికి నేను వెళ్ళాలనేటువంటి ఆలోచన గలవారమై, ధనమున్నా లేకపోయినా, భాగ్యమున్నా లేకపోయినా, ఆరోగ్యమున్నా లేకపోయినా దేవుని కొరకు జీవిస్తూ పవిత్రముగా యథార్థముగా మనము జీవించినటువంటి కారణాన దేవుడు అట్టి వారిని తన దగ్గరికి చేర్చుకుంటాడు. ఆ లాజరు దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆ లాజరు దరిద్రుడైనటువంటి ఆ యొక్క వ్యక్తి ఆ దేవుని దగ్గరికి పరలోకానికి వెళ్ళాడు, స్వర్గలోకానికి వెళ్ళాడు. ఈ లోకములో ధనవంతుడై జీవించి, ఐశ్వర్యమైనటువంటి జీవితం జీవించి, సుఖప్రదమైనటువంటి జీవితం జీవించినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయారు? నరకానికి వెళ్ళిపోయారు. భూలోకము, పరలోకం. భూలోకం గురుండే మనకు తెలుసు, పరలోకం ఉందనేది ఒక విషయాన్ని తెలుసుకొని, మనం ఈ భూమి మీద జీవించినంత కాలము నాకు ధనం ఉంది, నాకు భాగ్యం ఉంది, బలగం ఉంది, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది అనేటటువంటివి ఆలోచించకుండా, ఈ భూమి మీద నాకు జీవితం ఇచ్చాడు దేవుడు. ఈ భూమి మీద జీవించినంత కాలం పవిత్రంగాను యథార్థంగాను ఒకరికి సహాయపడే విధంగా నేను జీవిస్తాను. నేను మరణిస్తే నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తాది. అది శాశ్వతమైనటువంటిదని ఎవరైతే ఆలోచించుకొని జీవిస్తారో